సో ఇప్పుడు ఈరోజు జీవో ఏమిచ్చారు? జీవో నెంబర్ MS-27 అంట. ఇందులో వాళ్ళు చెప్పిందేమో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిందేమో రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్ళండి ఆంక్షలు లేకుండా అనేటువంటి చెప్పారు. ఈ రోజేమో ది స్కీమ్స్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఓన్లీ ఇన్ టైప్ ఆఫ్ సర్వీసెస్, దట్ ఈస్ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ అండ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్ పెడుతూనే ది స్కీమ్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఆల్ నాన్ స్టాప్ సర్వీసెస్, నాట్ అప్లికబుల్ టు ఆల్ నాన్ స్టాప్ సర్వీసెస్ అండ్ ఇంటర్స్టేట్ సర్వీసెస్ ఆఫ్ ఎనీ కేటగిరీస్ అండ్ కాంట్రాక్ట్ క్యారేజ్ సర్వీసెస్, చార్టర్డ్ సర్వీసెస్ అండ్ ప్యాకేజ్ టూర్స్. అంతటితో ఆగారా? ఇంకొక పాయింట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్ ఈజ్ ఆల్సో నాట్ అప్లికబుల్ ఫర్ సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ అండ్ ఆల్ ఏసీ ప్రొడక్ట్స్. అంటే ఏసీ బస్సుల్లో లేదు. సప్తగిరి కనీసం తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి లక్షలాది మంది భక్తులు, వేలాది మంది మహిళలు ఆ వెంకటేశ్వర స్వామి కోసం దర్శించడానికి వెళ్ళే ఆ భక్తులకు కూడా తిరుపతి నుంచి తిరుమలకు కూడా లేదంట, ఫ్రీ కాదంట. చెప్పిందేంది? తిరుమలకి వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పారు కదా. సో ఇది ఇప్పుడు వీళ్ళు చెప్పినటువంటి ఈ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ సర్వీసెస్ కదా. ఈ 5లో మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ ఇవి తిరిగేది ఓన్లీ విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో. ఆ మెట్రోలో ఏదైతే సిటీలో ఉన్నాయో ఈ 2 ప్రాంతాల్లో మాత్రమే అవి తిరుగుతాయి. అది కూడా 50 కిలోమీటర్లు విత్ ఇన్ 50 కిలోమీటర్స్ రేడియస్. ఇంకా పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఇవి కూడా 50 కిలోమీటర్ల దూరంలో నడిచేటివే. మండల హెడ్ క్వార్టర్స్లో కానీ, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇక్కడికి కానీ తిరిగేటివే, లేదా కాన్స్టిట్యున్సీ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లకు 20-25-30 కిలోమీటర్లు. ఇక మిగతాది ఎక్స్ప్రెస్ సర్వీసెస్, అది నాకు తెలిసి జిల్లాకు విత్ ఇన్ డిస్ట్రిక్ట్ అనుకుంటాను. ఆ జిల్లాలో కూడా 1-2 సర్వీసెస్ ఉంటాయి ఎక్స్ప్రెస్ బస్సులు కూడాను. ఇంకా మిగతా వాటిలో నాన్ స్టాప్ సర్వీసెస్కు లేదంట, అదేవిధంగా అంతర్రాష్ట్ర సర్వీసెస్కు లేవంట, కాంట్రాక్ట్ బస్సులకు లేవంట, ప్యాకేజ్ బస్సులకు లేవంట, సప్తగిరి ఎక్స్ప్రెస్కు లేవంట, అల్ట్రా డీలక్స్కి లేవంట, సూపర్ లగ్జరీ బస్సుకు లేవంట, స్టార్ లైనర్ లేవంట, అమరావతికి బస్సులు లేవంట, గరుడా బస్సులకు లేవంట, వెనిలా బస్సుకు లేవంట. ఇన్ని బస్సులు ఉన్నాయి కదా, వీటన్నింటికి లేదు తూచ్ అంట. సో ఒకటి అడుగుతున్నాను ఇక్కడ, అయ్యా మంత్రి గారు, మీ యాడ్ ప్రకారము, ఈరోజు మీ అడ్వర్టైజ్మెంట్ ప్రకారము, మీ చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారము మీరు పుణ్యక్షేత్రాలు అన్నారు కదా, ఒక శ్రీకాకుళం వాళ్ళు పాపం ఎదురు చూస్తూ ఉన్నారు కదా 15 నెలల నుంచి ఇంకా ఇస్తారని. ఈరోజు వాళ్ళు తిరుమలకి వెళ్ళాలంటే, వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలంటే ఎన్ని బస్సులు ఎక్కాలా? ఒకవేళ మీరన్నట్టే బస్సు ఎక్కుతా దిగితే డిస్ట్రిక్ట్ ఓటేసుకుందాం, మీరన్నట్టు ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయనుకుందాం. ఆ ఎక్స్ప్రెస్ శ్రీకాకుళం ఎక్కి విజయనగరం దిగాల, విజయనగరం ఎక్కి విశాఖపట్నం దిగాల, విశాఖపట్నం ఎక్కి ఇంకో బస్సు అనకాపల్లి దిగాలి, అనకాపల్లి ఇంకో బస్సు తుని దిగాలి, తునిలో ఎక్కి మళ్ళీ రాజమండ్రి దిగాలి, రాజమండ్రిలో ఎక్కి గన్నవరం మీద దిగాలి. మధ్యలో 2-3 ఉంటాయి, మిస్ చేస్తున్నా, మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను. అక్కడి నుంచి మళ్ళీ విజయవాడకి వెళ్ళాలి, విజయవాడ బస్సు ఎక్కి గుంటూరుకి దిగాలి, గుంటూరులో ఎక్కి ఒంగోలు దిగాలి, ఒంగోలు బస్సు ఎక్కి ఒంగోలు నుంచి నెల్లూరుకి వెళ్ళి నెల్లూరులో దిగి మళ్ళా ఇంకొక బస్సు పట్టుకొని గూడూరుకి ఎక్కాలి, నాయుడుపేట, అక్కడ దిగి మళ్ళీ శ్రీకాళహస్తికి వెళ్ళాలి, శ్రీకాళహస్తి వెళ్ళి దిగిన తర్వాత తిరుపతికి వెళ్తారు. తిరుపతిలో మాత్రం టికెట్ కొనుక్కోవాలి మళ్ళీ, ఎందుకంటే సప్తగిరి బస్సు లేదు కదా, ఈ బస్సులు పైకి పంపించారు కదా. అక్కడ మళ్ళా బస్సు టికెట్ కొని ఇన్ని కష్ట నష్టాలతో ఎన్ని రోజులు పడుతుంది? ఆ బస్సులు దొరకాలి కదా, దిగుతానే ఇమ్మీడియట్ గా ఉండవు కదా. అంటే 3-4 రోజులు ప్రయాణం చేయడానికే పడుతుంది. అది కూడా ఎక్కి దిగితే ఆ రిస్క్ తీసుకొని ఆ తెలివితేటలు ఉంటే పాపము వాళ్ళు ఏం చేస్తారు? వస్తానే, అయ్యా ఫ్రీ బస్సా ఇది కాదా, ఫ్రీ బస్సా కాదు, అడిగెక్కాలి, వెళ్ళకపోతే మధ్యలో దింపేస్తే కండక్టర్ తెలియక ఎక్కారనుకోండి, మళ్ళీ మధ్యలో దింపేస్తే వాళ్ళ ఇబ్బందులు ఏంటి? ఇంత ఘోరంగా మీరు పథకాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా ఇంత నిర్లక్ష్యంగా అమలుకి 1 సంవత్సరం ఎగరగొట్టి 2వ సంవత్సరమైన పాపం ఆ అక్క చెల్లెమ్మలు ఎదురు చూసేటువంటి వాటికి ఏ విధంగా మీరయ్యా మళ్ళా సాక్షి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, ఎవరైనా ప్రశ్నించోళ్ళ మీద, వాళ్ళ మీద మీ యొక్క ప్రతాపాల? నేను ఒకటే చెప్పాను, పాపం ఇక్కడ వాళ్ళు ఉంటారు, రాయలసీమ ప్రజలు, అనంతపురం వాళ్ళు, కుప్పం వాళ్ళు, అప్పన్న స్వామి బాగా ఈ మధ్య చందనోత్సవంకి వెళ్ళాలనేసి భక్తి భావాలతో ఉన్నారు.
అన్నవరంకి రెగ్యులర్గా వస్తూ ఉంటారు, కనకదుర్గమ్మ తల్లికి వస్తూ ఉంటారు, అక్కడ వాళ్ళు శ్రీశైలం వెళ్ళాలంటారు, మల్లికార్జున స్వామికి, కాళహస్తికి. ఏమైందయ్యా? పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర యాడ్ మీరైనా కనీసం అంటే చంద్రబాబుతో చెప్పి మీ మాట నెగ్గుతుంది కదా, స్ట్రైక్ రేట్ మాది అంతా కూడా అన్నారు కదా, ఒక్కసారి ఎందుకయ్యా చెప్పట్లేదు? ఇంత అధ్వాన్నంగా పథకాన్ని అమలు చేస్తూ ఎగ్గొట్టి ఒక సంవత్సరము ఈరోజు మహిళలంతా నిట్ట నిలువుతా మోసం చేసినటువంటి మీరు పచ్చి మోసం కాదా? ఈ దగా కాదా మహిళలకి? మళ్ళా వైఎస్ఆర్సీపీ అంట, దాని మీద జగన్ గారి మీద ఏ పథకం మీరు ఎగరగొట్టడము, సక్రమంగా అమలు చేయకపోవడము, జగన్ గారి మీద ఉసుర్లు, జగన్ గారి మీద ఏడుపులు. ఎవరు చెప్పారు ఈ పథకం? ఇది కూడా కాపీ పేస్టే కదా, సొంతంగా వచ్చిన ఆలోచన కాదు కదా. ఆ కర్ణాటక, తెలంగాణలో వాళ్ళు పెట్టిన పథకాన్ని మీరు పెట్టుకొని దానిని సక్రమంగా అమలు చేస్తున్నారా? అది లేదు. అమ్మ ఒడి లేదు, సక్రమంగా అమలు చేసేటువంటి లేదు. తర్వాత నిరుద్యోగ భృతి లేదు. ఇవన్నీ కూడాను నిట్ట నిలువున ప్రజలను మోసం చేయడం కాక ఇంకేంటి అనేటువంటిది తెలియజేసుకుంటున్నాను.